తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8కి లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలేవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాదు. లేని వారు ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి. చదువు భారంగా చదవకూడదు. ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ. ఎప్పుడు తెల్లారలేద్దాం, ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి, అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి. అలా నువ్వు టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు. నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు.